వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ 2025 రిలేటెడ్గా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైతే ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వీటికి సంబంధించి వెరిఫికేషన్ రిలేటెడ్గా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఫిజికల్గా ఎక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి, లేదంటే ఎప్పుడు ఏ డేట్న వెరిఫికేషన్ చేయించుకోవాలి అని చెప్పేసి సో దీనికి సంబంధించి క్లారిటీగా వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా మనకు ఈ యొక్క లాసెట్కి సంబంధించి ఏదైతే ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవి మనకు వెరిఫై అనేది గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే జరుగుతుంది. సో ఇవి ఖచ్చితంగా మీరు ఫిజికల్గా వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. మరి ఇది ఎప్పుడు చేయించుకోవాల్సి ఉంటుంది అంటే మనకు ఒక్కొక్క చోట ఒక్కొక్క డేట్ అయితే మెన్షన్ చేస్తున్నారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు నోటిఫికేషన్లో గమనించినట్టయితే నోటిఫికేషన్లో మనకు 10th మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి అని అయితే ఉంది. బట్ ఇక్కడ వెబ్సైట్లో మీరు చూసుకున్నట్టయితే 12th వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మరి రెండిట్లో ఏది నిజం, ఏది బిలీవ్ చేయాలి అంటే ఫ్రెండ్స్ దీనికి 12th అని మీరు అయితే బిలీవ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది 12th మీరు వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అన్నది కూడా నేను లాజిక్ అయితే చెప్తాను. ఆల్రెడీ నేను అఫీషియల్స్కి ఈమెయిల్ కూడా షేర్ అయితే చేశాను, ఇంకా రెస్పాన్స్ అయితే లేదు. బట్ దీనికి ఎందుకు 12th ఉంటుంది అన్నది రీజన్ అనేది కూడా నేనైతే మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మనకు ఈ వెబ్సైట్లో ఏదైతే ఈ అప్డేట్ ఉందో న్యూ అని చెప్పి ఈ అప్డేట్ అన్నది మనకి ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఆల్రెడీ మనకు లాసెట్ రిలేటెడ్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఇలా పాపప్గా మనకు వెబ్సైట్లో అయితే చూపిస్తుంది. అంటే ఏంటి, ఇనీషియల్గా వాళ్ళు మనకు 10th ఉంటుందని చెప్పి వాళ్ళైతే డిసైడ్ చేసి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. బట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ ద్వారా అదనేది మనకు 12th పోస్ట్ పోన్ చేశారు. బట్ ఆ పోస్ట్ పోన్ చేసిన దానికోసం మనకు అగైన్ ఇంకొకసారి నోటిఫికేషన్ మొత్తం నోటిఫికేషన్లు అప్డేట్ చేసి ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అంటే మేబీ అది పాసిబుల్ అయితే అవ్వకపోవచ్చు. సో అందుకని ఏంటి అంటే మేబీ మనకి ఇలా వెబ్సైట్లోనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు కూడా ఏంటి అంటే సేమ్ అదే పోస్ట్ పోన్ అయింది కాబట్టి దాని రిలేటెడ్గా అప్డేట్ అన్నది ఇక్కడే మనకు వెబ్సైట్లో అయితే పెట్టారు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్గా కూడా నేను మాట్లాడతాను. ఏంటంటే ఇప్పుడు కౌన్సిలింగ్ డేట్స్ కానీ లేదంటే వెబ్ ఆప్షన్ డేట్స్ కానీ ఎక్స్టెండ్ అయ్యాయనుకోండి, ఎక్స్టెండ్ అయ్యాయని చెప్పి మళ్ళీ అగైన్ నోటిఫికేషన్ ఏమి ఉండదు. జస్ట్ ఇలా వెబ్సైట్లోనే మనకు ఎక్స్టెండ్ అయ్యాయని చెప్పి న్యూ డేట్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తారు. సో అంటే ఓల్డ్ నోటిఫికేషన్లో అలా ఉంది, మరి ఇక్కడ అప్డేట్ చేశారు, ఏది బిలీవ్ చేయాలంటే వెబ్సైట్లో అప్డేట్ చేసిందే బిలీవ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే నోటిఫికేషన్లో 10th ఉంది, బట్ వెబ్సైట్లో 12th చూపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు 12th ఈ యొక్క ఆఫ్లైన్లో స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్లైన్లో ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అప్పుడు అప్లోడ్ చేసినా కూడా ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లో వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ సర్టిఫికేట్స్కి ఉన్న వాల్యూ అనేది మీకు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కాబట్టి కన్ఫ్యూజన్స్ అవసరం లేదు. మనకు 12th వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేయించుకోండి. 12th ఓన్లీ లాస్ట్ సెట్కే కాదు, వేరే సెట్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా ఎడ్ సెట్ కానీ మోస్ట్లీ పీజీ సెట్ కానీ వీటి రిలేటెడ్గా కూడా అక్కడే మనకు వెరిఫికేషన్స్ అయితే జరగడానికి ఛాన్స్ ఉంది, అక్కడే జరుగుతాయి కూడా. సో కాబట్టి 12th అయితే ఉంటుంది. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.